అంటే చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ సూపర్ యాక్టర్. అంటే రొమాన్స్లే కాదు, ఇలాగ ఇటు ఆర్మీ కంటెంట్ కూడా చేయగలనని నిరూపించాడు సార్. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ ఇక జాక్ భాస్కర్ అని అయితే ఆయన పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎప్పుడో 30 years అయిపోయింది సినిమా. అది జాక్ భాస్కర్గా నిజంగా చాలా కంటెంట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక ఎత్తు. అంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం అంటే ప్రేమను బాగా ఎక్కువ చూపించారు. లాస్ట్ కొద్దిగా కొంచెం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎలాగా అరికట్టారు ఏంటనేది చూపించారు. అలాగే ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే 25 years బ్యాక్ వెళ్ళిపోయింది సార్, సూపర్. అలాగే ప్రకాష్ రాజ్ గారి మధ్య ఎక్కువ రాజకీయాలు దాంట్లో దూరటం ఏలట్టడం జరుగుతుంది కదా ఇందులో. అంటే మరి ప్రకాష్ రాజ్ గారు ఆయన డైలాగ్ రాయించుకున్నారా లేకపోతే భాస్కర్ రాస్తారా ఎవరన్నా పెట్టే డైలాగ్ తెలీదు. పక్కోడి పప్పులో ఏలెట్టి వాసన చూసే రకం అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు అనడం జరుగుతుంది ఇందులో 10 దాంట్లో. అంటే ఈయన చేసేది అదే కదా ఒకసారి. అంటే ఒక రంగా అలాగైతే కొంచెం కామెడీ అనమాట. అవును, మ్యాజిక్ అంటే సూపర్. ఇంకా రొమాన్స్ ఆయన కనబడితేనే కిస్సులు, ఇంకా హీరోయిన్కి కిస్సులు పెట్టడమే ఆయన వృత్తి అవుతుంది మన సినిమాలో. ఇందులో కూడా అంటే మరి అన్ని ఎలిమెంట్స్ ఉండాలి కదా. కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, దేశభక్తి ఉండాలి, అమ్మ ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అన్ని ఎలిమెంట్స్ తోటి తల్లి ప్రేమ మంచిగా చూపించాడు, తండ్రి గురించి చూపించాడు, పోలీసుల గురించి ఒక రొమాన్స్ చూపించాడు. అన్నీ చూపించింది సిద్ధు జొన్నలగడ్డ. జాక్ ఈజ్ భాస్కర్. అవునండి బాగుంది. అమ్మాయిలు ఎక్కడ చూపించక్కర్లేదు. అంటే బేబీలో ఎంత పండించిందో ఇందులో కూడా అంటే ఎక్కువ కంటెంట్ హీరో మీద చూపించినా మధ్యలో తగులుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అంటే తన పదార్థ తను ఇచ్చింది అనమాట. హైలైట్ అదే సార్, ఒక రా కంటెంట్ మీద ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే హీరో సూపర్. అంటే చెప్తుంది యూత్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కడు కూడా అంటే కామన్గా వెళ్తాడు. ఆ జాక్ అంటే ఏముంది మనం ట్రైలర్లో చూస్తున్నాం, కామన్ కంటెంటే కదా అని వెళ్తాం. కానీ వెళ్ళాక చూస్తూ ఉంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంటర్వెల్ దాకా లాక్కెళ్ళాడు సార్. ఇంటర్వెల్ నుంచి కొంచెం ప్రేమను కొంచెం ఎక్కువ చూపించాడు. సూపర్ కనెక్ట్ అవుతుంది, ఎవరైనా కనెక్ట్ అవుతారు సినిమాకి. నైస్ సినిమా, బాగుంది సార్. చెప్పుకోవడానికి పెద్ద పాజిటివ్ అయితే ఏం లేదన్న సినిమా మొత్తంలో. వాళ్ళు కామెడీస్ పై రెండు ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అటు అవ్వలేదు, సీరియస్గా అటు అవ్వలేదు, కామెడీ గిటు అవ్వలేదు. మధ్యలో ఉండిపోయి మొత్తం ఏదో చేస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లీస్ట్ కూర్చొనే ఒక ఓపిక ఉన్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి రైటర్గా అయినా సరే వాడు ఏం రాస్తున్నాడో ఎటు పోతుందో తెలియలేకుండా పోయింది. సెకండ్ హాఫ్ ఏం లేదు, సెకండ్ హాఫ్ కంప్లీట్గా జీరో. తన యాక్టింగ్ కూడా ఏంటంటే ఆల్రెడీ తను టిల్లు స్క్వేర్ నుంచి ఉంది కాబట్టి అదే మూడ్లో ఉండి యాక్ట్ చేశాడు తప్ప తన యాక్టింగ్లో కూడా కొత్తదనం ఏం లేదు. అంతా రొటీన్ మనం చూసిన యాక్టింగే కదా అనిపించింది తప్ప కొత్తగా ఎక్కడ అనిపించలేదు. 1% కూడా ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా కంప్లీట్గా ఎందుకో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ సీన్స్తో పెట్టేసి ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంది. ఎక్కడ అంత కొత్తగా అయితే ఏ పాయింట్ కూడా అనిపించలేదు. ట్రైలర్లో ఏదైతే మనకి డైలాగ్స్ పెట్టారో అవే డైలాగ్స్ మూవీలో రిపీట్ అవుతున్నాయి తప్ప కొత్త డైలాగ్స్ కూడా ఎక్కడేం లేవు. ట్రైలర్ చూస్తే సరిపోతుంది, అదే సినిమా. ఇంకొత్తగా 1% కూడా కొత్తగా ఏం లేదు స్టోరీలో అయినా సరే. సిద్ధు మాత్రం జాక్ అనే పేరును మాత్రం నిలబెట్టిండు బ్రదర్. కాకపోతే స్టోరీ పర్లేదు, బాగానే ఉంది. పాటలు డాన్సులు అయితే డాన్స్ మాత్రం జొన్నలగడ్డ సిద్ధు గారు అతి కష్టంగా చేయాలనిపించింది. ఆయన చేసిండు. ఫస్ట్ పాట స్టార్టింగ్లే ఫస్ట్ హాఫ్ మాత్రం దొబ్బింది. ఆయన జొన్నలగడ్డ హీరో రాగానే కొద్దిగా నాకు బాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళ క్యారెక్టర్ అంటే వేస్ట్. ఆయన ఏమంటారు, ఆయన ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. కాకపోతే ఆయన తెలుగు భాషకు రెస్పెక్ట్ ఇవ్వని గాడిదేవాడు. మన తెలుగు వాళ్ళంటే రెస్పెక్ట్ ఇవ్వడు వాడు. అట్లాంటి వాళ్ళకు మనము క్యారెక్టర్ గిట్ట ఇవ్వద్దు అండి. ఆయన ప్లేస్లో మన చాలామంది జగపతి బాబు అదేవిధంగా సాయి కుమార్ లాంటి వాళ్ళు మంచి లెజెండ్ యాక్టర్స్ ఉన్నారు. ఆ ప్లేసు ప్రకాష్ రాజ్ గారి ప్లేసు వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండదని నాకు అనిపించింది. ఓవరాల్గా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంది, అదేవిధంగా జొన్నలగడ్డ సిద్ధు గారి క్యారెక్టర్ బాగుంది. కాకపోతే ఇలాంటి స్టోరీలు తెలుగు ఇండస్ట్రీలో రావాలి. మెసేజ్ బాగుంది సినిమా. కాకపోతే ఆ తీసే విధానం బాగా తీయలేదు, డైరెక్టర్ గారు బాగా తీయలేదు నాకు అనిపించింది. టోటల్గా 2.5. అది కూడా ఈ సినిమా ఎందుకు చూడాలంటే జొన్నలగడ్డ సిద్ధు హీరో కోసం చూడాలి. ఆయన రాగానే మస్తు గుప్సం వస్తుంది, బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ దొబ్బింది, బాగా రాలేదు. నెక్స్ట్ టైం అయినా జొన్నలగడ్డ సిద్ధు మంచి స్టోరీ ఎన్నుకొని మంచి సినిమా నీ స్టైల్లో తీసుకోమని నేను సజెషన్ ఇస్తున్నా. ఇక ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయకు, ఎందుకంటే సూట్ కాలే. కోరుకునేది ఒకటే, ఓవర్ యాక్టింగ్ రివ్యూస్ పెట్టకండి అన్న. ఒకటి ఓవర్ యాక్టింగ్ రివ్యూస్ అంటే ఇట్లా పెద్ద ఒర్రి పెద్ద అది చెప్పి సినిమాకి చేసి అన్న వాళ్ళ సినిమాలలో పోతురు వాళ్ళు. ఇట్లా రోడ్ల మీద బీకార్ నా కొడుకులు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటారు. ఒకటన్నా మీకు అందరికి మీడియాకి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఏది కరెక్ట్ రివ్యూ అయితే అదే పెట్టండి. ఒకటి మీ తమ్మునేళ్ళు కూడా ఏది కరెక్ట్ ఉంటే అదే పెట్టండి. నేను చెప్తున్నా కదా,
ఎందుకంటే మీరు మైకులు పట్టుకొని ఎగురుకుంటూ మాట్లాడతారు. అది కాదు, సినిమా ఎట్లుందా రివ్యూ అదే చెప్పాలి. సినిమా నచ్చిందా సినిమా రైట్.